తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వరల్డ్ థాలసేమియా డే సందర్భంగా భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ రోడ్లోని ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ థాలసేమియా కేర్ సెంటర్ నందు గురువారం ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జి రామకృష్ణంరాజు, డాక్టర్ పి రాణిచంద్ర, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏ దుర్గాప్రసాద్ సమక్షంలో 5 థాలసేమియా పిల్లలకు రక్త మార్పిడి చేశారు. ముఖ్యంగా థాలసేమియా వ్యాధి బారిన పడకుండా జన్యు సంబంధిత వ్యాధుల గురించి, థాలసేమియా వ్యాధి ఏ విధంగా సంక్రమిస్తుంది అనే విషయాల మీద ముందుగా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా పూర్తిగా అవగాహన కల్పించేందుకు కరపత్రాలను రూపొందించి ప్రముఖ వైద్యుల చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఎన్ రాజు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పలు అవగాహన సదస్సులు నిర్వహించడం, విద్యా సంస్థలో ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులకు అవగాహన కలిగేటట్లు కృషి చేయడం జరుగుతుందన్నారు. 2030 నాటికి థాలసేమియా ఫ్రీ పశ్చిమ గోదావరి జిల్లా సాధించే దిశగా కృషి చేస్తామన్నారు. థాలసేమియా బాధిత పిల్లల మాతృమూర్తులు మాట్లాడుతూ తమ పిల్లలకు నయం చేయడానికి ఏఎస్ఎన్ రాజు చేస్తున్న కృషి మర్చిపోలేమని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. తేదీ ప్రపంచ థాలసీమియా దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పలు వైద్య సేవా కార్యక్రమాలని థాలసీమియా పిల్లలకు అందుబాటులో నిర్వహిస్తున్నాము. నిన్న హెచ్ఎల్ఏ మ్యాచింగ్ టెస్టులు చేయడం, కార్డియాలజీ సంబంధించినటువంటి పరీక్షలు చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా మా పెడియాట్రిక్ డాక్టర్స్ సీనియర్ వైద్యులు డాక్టర్ జి రామకృష్ణరాజు గారు, డాక్టర్ పి రాణిచంద్ర గారు, మా బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దుర్గాప్రసాద్ గారి సమక్షంలో ఈ బ్రోచర్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఒక అవేర్నెస్ రావాలి. దీన్ని ప్రివెన్షన్ భాగంగా మేము సమాజంలో అన్ని వర్గాల్లోకి కూడా ఈ విషయాన్ని పూర్తిగా తీసుకెళ్ళి అవగాహన పెంచి దీన్ని నిర్మూలించే దిశగా మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాము. అందుకు ప్రతి ఒక్కరూ కూడా స్పందించి సమాజంలో దీనిని ఈ మహాయజ్ఞంలో నిర్మూలన దిశగా మనం చేసేటటువంటి కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. థాలసీమియా డే సందర్భంగా శ్రీ లక్ష్మీ డయాగ్నోస్టిక్స్ అధినేత సూర్యనారాయణ రాజు గారు తీసుకునే శ్రద్ధను బట్టి 4 స్టేజెస్, 1 బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, హెచ్ఎల్ఏ టెస్టింగ్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ఫ్యూషన్, వీటన్నిటినీ కోఆర్డినేట్ చేసి తన బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ హెల్తీ బ్లడ్ ఇవ్వటమే కాకుండా అన్ని రకాలుగా శ్రద్ధ తీసుకుని ఇంత ఎక్కువ పట్టుదలగా చేస్తున్నారని అంటే ఆయన్ని పూర్తిగా అభినందిస్తూ థాలసీమియా డే చేసుకుంటున్నాం. ఈ పిల్లలందరికీ కూడా మేము రక్తం ఫ్రీగా సప్లై చేసి ప్రతి శుక్రవారం ఇక్కడ జరిపిస్తున్నాము. మా దగ్గర మొత్తం ఇప్పుడు 60 కేసులు ఉన్నాయి. 60 కేసులకి ఇచ్చేటప్పుడు టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఈరోజు మే 8 థాలసీమియా డే, వరల్డ్ థాలసీమియా డే సందర్భంగా ఏఎన్ఎస్ రాజు బ్లడ్ బ్యాంక్ ట్రస్ట్ దగ్గర చాలామంది పిల్లలకి బ్లడ్ ఎక్కించడం, ఈ సంస్థ అనేది ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా ఎన్ఎస్ రాజు గారు ఎంతగానో కృషి చేస్తున్నారు ఈ సంస్థ కోసం. థాలసీమియా పేషెంట్ అండ్ సికిల్ సెల్ పేషెంట్స్ కోసం ఎంతగానో ఈయన చాలామందితో మాట్లాడి గవర్నమెంట్ నుంచి కానీ ప్రతి ఒక్కరి నుంచి కానీ ఆయన చేసే కృషి మాత్రం అనేది చెప్పడం వర్ణించలేనిది. చాలా బాగా చూస్తున్నారు వచ్చిన పేషెంట్స్కి కానీ, ఏమన్నా టెస్టులు చేయాలన్నా కానీ ఈయన చాలా బాగా చేపిస్తున్నారు, అంటే ఫ్రీగా చేపిస్తున్నారు. ఇవన్నీ బ్లడ్ టెస్టులు అనేది ఫ్రీగా వరకు వస్తుంది. అలాగే మెడిసిన్స్ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి, ఆరోగ్యశ్రీ కార్డు తరఫు నుంచి కానీ మరి ఏ విధంగానైనా కానీ మెడిసిన్స్ కూడా మా అందరికీ ఫ్రీగా దొరకాలని గవర్నమెంట్ నేను కోరుకుంటున్నాను. వరల్డ్ థాలసీమియా డేగా ఈరోజు ప్రారంభించిన ఈ కార్యక్రమానికి నా వందనాలు. మేము ఫస్ట్ టైము హెచ్ఎల్ఏ టెస్ట్ ఏఎస్ఎన్ రాజు ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా మేము హెచ్ఎల్ఏ టెస్టులు చేయించుకున్నాము. అయితే అందులో మా బాబుది 100% క్రాస్ మ్యాచింగ్లు అయినాయండి. అవి కూడా డాక్టర్ ఏఎస్ఎన్ రాజు గారే మాకు తెలిపారు. ఆ టెస్టుల నిమిత్తంగా ఆయనే కృషి చేసి మా ఇంటి దగ్గరకు వచ్చి మా పరిస్థితులను చూసి
చెన్నైకి తీసుకెళ్ళి డాక్టర్ దీనదయాళ్ సార్ దగ్గరికి తీసుకెళ్ళి ఆపరేషన్ కోసం మాట్లాడి అన్నీ ఆయన దగ్గరుండి చూసుకొని మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు. మాలాంటి పేదరికంలో ఉన్న పిల్లల కోసం ఆయన అయితే చాలా చేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవత్వమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ప్రమాదవశాత్తు గాయపడిన భీమవరం 18వ వార్డుకు చెందిన జన సైనికుడు మండూరి జయప్రకాష్ కు రాజ్ ట్రస్ట్ గంటా రాజ్ కుమార్ సౌజన్యంతో వైద్య ఖర్చుల నిమిత్తం 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అంజబాబు చేతుల మీదుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందించారు. తోటి వారిని ఆదుకునేందుకు జన సైనికులు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజబాబు అన్నారు. కార్యక్రమంలో రాజ్ ట్రస్ట్ చైర్మన్ గంటా రాజ్ కుమార్, బొబిలిశెట్టి రామకృష్ణ, కొప్పినేడి శ్రీనివాస్, బ్యాంక్ బాబీ, రెడ్డి సత్యబాబు, పత్తి హరివర్ధన్, ఎరంశెట్టి శివకృష్ణ, ఎరంశెట్టి రాజేష్, రెహమాన్, మల్లువలస రఘుబాబు, తుంపాల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జయప్రకాష్ అనే యువకుడు ప్రమాదవశాత్తు కాలు తీసేయవలసి వచ్చింది. దానికి మన భీమవరం నియోజకవర్గం నుంచి సేవా సంస్థల ద్వారా, ట్రస్టుల ద్వారా సహకారం అందిస్తున్నారు. ఈ రోజుని రాజ్ ట్రస్ట్ వారు 30,000 రూపాయలు ఆ బాధితుడికి అందించడం జరిగింది. రాజ్ ట్రస్ట్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ట్రస్ట్ వారు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. భారత్ కన్నెర చేస్తే ఉగ్రవాదులు తోకముడుచుకోవాల్సిందేనని ప్రధాని మోడీ నిరూపించారని, ఉగ్రవాదుల వ్యతిరేక పోరాటంలో భారత్ చారిత్రాత్మకంగా నిలిచిందని పలువురు వక్తలన్నారు. భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురువారం ఆపరేషన్ సింధూర్ విజయంపై హర్షం తెలుపుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పేరుచెల్ల సుభాష్ రాజు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సాయిదుర్గరాజు, కంతేటి వెంకటరాజు మాట్లాడుతూ ఉగ్రమూకలపై భారత్ రుద్రతాండవం చేస్తుందని, ఆపరేషన్ సింధూర్ విజయవంతం మనందరికీ గర్వకారణమని అన్నారు. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్కు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పిందన్నారు. చెరుకోడ రంగసాయి, అరసవల్లి సుబ్రహ్మణ్యం, ఆరేటి ప్రకాష్, ఉండపల్లి రమేష్ నాయుడు మాట్లాడుతూ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై భారత త్రివిధ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ సాహసోపేత చర్యగా నిలిచిందన్నారు. పహల్గాంలో పర్యాటకుల మీద దాడి చేసి 26 మంది మరణానికి కారణమైన ఉగ్రవాదులకు సంబంధించి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని శిబిరాలపైన ఈ ఆపరేషన్లో భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం సమన్వయంతో దాడులు చేసి విజయవంతమయ్యారని అన్నారు. యూత్ క్లబ్ సభ్యులు కేఎస్ఎన్ రాజు, బట్టిప్రోలు శ్రీనివాసరావు, చల్లారాము, కలిగొట్ల గోపాల్ శర్మ, అడవి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ గారికి, ప్రధాని మోదీ గారికి, ప్రధాని మోదీ గారికి, ప్రధాని మోదీ గారికి, ప్రధాని మోదీ గారికి మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం మాతరం మాతరం. భారతదేశ ప్రజలు ఏదైతే కోరుకున్నారో నిన్న 7వ తారీఖుని క్రితం ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి త్రిసభ్య ఇది ఎవరైతే ఉన్నారో ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్, నేవీ ఏదైతే ఉన్నారో త్రివిధ దళాలు అది చేసి చూపించింది. ఏ ఒక్కరు పౌరుని తప్పకుండా తీవ్రత శిబిరాలు ఏదైతే ఉన్నాయో 9 శిబిరాల మీద ఒకే టైం దాడి చేసి వాళ్ళందరినీ స్తుతపుట్టించడం, వాళ్ళకి సామాన్య మానవుని సభ్యతే ఏ బాధ కలుగుతుందో అంతకన్నా రెట్టింపు బాధ కలిగేటట్టు మరి భారతదేశం కళ్ళ నీరు తెప్పించే విధానం ఏదైతే ఉందో మన భారతీయులందరూ కూడా గర్వపడాలి. రాబోయే రోజుల్లో ఈ దేశం అంతా మన ఆర్మీకి, మన యుద్ధం చేసే వీరులందరికీ కూడా అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ జై భారత్, భారత్ మాతాకి. భారతదేశ ఆర్మీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం, వాళ్ళు ఆనాడు పహల్గాంలో చేసినటువంటి దాడి ప్రధానమైనటువంటిది ఒకటే నిర్ణయించుకున్నారు. ఎవరైతే ఒక మహిళని కళ్ళెదురుగానే భర్తని హతమార్చి ఆ మహిళకి శోభం కలిగించారు అంటే హిందూ ధర్మంలో ప్రధానమైనటువంటి మహిళకి బొట్టు, అదే సింధూరు, దాన్ని పోగొట్టేటువంటి పరిస్థితి ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు హతమార్చడమే ఏకైక లక్ష్యంగా. ఇండియాలో జరుగుతున్నటువంటి యుద్ధాల్లో మరి త్రివిధ సైనికులు వారందరికీ కూడా మనోధైర్యం కల్పించాలి. అదేవిధంగా వారి కుటుంబాలన్నిటి కూడా ధైర్యంగా వాళ్ళందరూ మళ్ళీ తిరిగి రావాలి. చక్కగా ఇందులో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ యుద్ధంలో అందరూ గెలవాలి, అంతా బాగుండాలని దాడుమైన దాడికి ప్రతీకార చర్యగా ఇవాళ మన భారత ప్రధాని మోడీ గారు తీసుకున్నటువంటి చర్య చాలా అభినందనీయం. ప్రపంచంలోనే ఈ భారతదేశం అంటే ఒక భయపడే స్థితికి, ఎందుకంటే ఉగ్రవాదులు అంటే భయపడే స్థితికి ఇవాళ మోడీ గారు భారతదేశాన్ని తీసుకొచ్చారు. మరి ఎంత దాడుమైన అంటే మరి విహారయాత్రకు వెళ్ళినటువంటి వాళ్ళని మరి మతం పేరు చెప్పి చంపేయడం చాలా భారతదేశం ప్రపంచ దేశాల్లో తలెత్తుకుని సగర్వంగా భారత యొక్క విధానాలు, భారత యొక్క ఫారిన్ పాలసీ కానివ్వండి, భారత యొక్క యుద్ధతంత్రాలు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా అందరూ సాగించే విధంగా ఈ రోజున మన భారతదేశాన్ని తీర్చిదిద్దిన మోడీ గారికి మనందరం కూడా కృతజ్ఞత ఉండాలి. అటువంటి ఒక సమర్థత, చిత్తశుద్ధి, ధైర్యం, స్థైర్యం, దాంతోపాటు భారతదేశం అంటే విపరీతమైన అభిమానం ఉన్న మోడీ మన
ఇవాళ ప్రైమ్ మినిస్టర్ అవడం మనందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరొకసారి కూడా మోడీ లాంటి నాయకులు మాత్రం ఈ భారతదేశాన్ని ఉండాలని భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేయించేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం సుబ్బారాయుడు గుడి పునఃప్రతిష్ఠా మహోత్సవంలో ఆలయ నిర్మాణం నిమిత్తం భీమవరం పట్టణానికి చెందిన కేసీ బుక్ డిపో, ఎస్కే స్టేషనరీ అధినేత కుటుంబం వారు మహేంద్ర కుమార్ జైన్, దినేష్ కుమార్ జైన్, సురేష్ కుమార్ జైన్లు 2,01,116 రూపాయల విరాళాన్ని దేవాలయ పునర్నిర్మాణ కమిటీ వారికి చెక్కు రూపంలో అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు, కార్యదర్శి పొత్తూరి బాపిరాజు, ఉపాధ్యక్షులు చనమల చంద్రశేఖర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు ఒబిలిశెట్టి ప్రసాదరావు, సరిపిడకల రామారావు, గుండు రమణ, ఆలయ ప్రధానార్చకులు మొవ్వ శంకరం, సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామలింగేశ్వర స్వామి సుబ్బారాయుడు టెంపుల్ కి అనేక దాతలు విరాళాలు ఇస్తున్నారు. ఆ విరాళాలతో సుందరంగా అద్భుతంగా గుడి నిర్మాణం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా దినేష్ జైన్ గారు అనే ఈ స్వామి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి గుజరాత్ లో స్థిరపడి అక్కడ ఉన్నప్పటికీ కూడా కేవలం ఈ గుడి మీద ఉన్న మక్కువతోటి ఈ విరాళం ఇవ్వడం కోసం ప్రత్యేకంగా వచ్చి ఈరోజు చెక్ ఇవ్వడం జరిగింది. వారికి స్వామి తరఫున మా తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భీమవరం శ్రీరాంపురంలో వేంచేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ కమిటీ ఏర్పాటు చేసుకుని ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం, ఈరోజు ఆలయ ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా భీమవరం పట్టణ వాసి కేసీ బుక్ డిపో అధినేత మహేంద్ర కుమార్ జైన్ గారి కుమారుడు దినేష్ కుమార్ జైన్ మరి ఆలయ పునర్నిర్మాణానికి 2,01,116 రూపాయలను విరాళాలని మరి ఇక్కడ ఈ నిర్మాణ కమిటీ వారికి బాపిరాజు గారు, అలాగే సుబ్బరాజు గారు, చనమల చంద్రశేఖర్ గారు ఇంకా పెద్దలు ఏర్పాటు చేసినటువంటి కమిటీకి ఈరోజు చెక్కు రూపంలో నగదు అందించడం జరిగింది. ఆ దినేష్ కుమార్ గారికి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి భీమవరం పట్టణం తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామలింగేశ్వర స్వామి వారికి అలాగే శ్రీ సుబ్బారెడ్డి స్వామి వారికి దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. నా చిన్నప్పటి నుంచి బేవర్లోనే ఉన్నాను. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ గుడికి తరచుగా దర్శనం చేసుకుంటూ వెళ్ళేవాడిని. ప్రస్తుతం వ్యాపార రీత్యా భీమవరం ఉండట్లేదు, గుజరాత్లో ఉంటున్నాను. కానీ ప్రతిష్ట జరుగుతుందని చెప్పి నాకు దేవాలయ కార్యాలయ కమిటీ అలాగే అభివృద్ధి కమిటీ వారు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నాకు భక్తి భావంతో గుజరాత్ అహ్మదాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. నాకు వచ్చిన గుడి నిర్మాణం నిమిత్తం 2,01,116 రూపాయలు ఇవాళ చెక్ రూపంలో కమిటీ వారికి ఇచ్చాను. ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జై శ్రీ సుబ్రహ్మణ్య స్వామీజీకి జై, జై శ్రీ రామలింగేశ్వర స్వామీజీకి జై. కాళ్ళ మండలం పెదమీరం గ్రామంలో వేయించేసిన శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా బుధవారం రాత్రి ముదుండి రామకృష్ణంరాజు, సుధా దంపతులచే విశ్వకేశన పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, ధ్వజారోహణ నిర్వహించారు. దొడ్డన్పూడి గ్రామానికి చెందిన శ్రీమాన్ సుదర్శనం మాధవ శ్రీనివాస్ బ్రహ్మత్వంలో అర్చక స్వామి పెద్దింటి రామగోపాల్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. मेरी पूजा करिष्ये ओम श्री वो हव्यामृतश्री नागं श्रीगं विनाम्य धारकं श्रीभ्यः यामि मेरी देवी आसनं प्रकल्पयामि पुस्तके तत्त्वकेदं मानहेतुमये च प्रवचनाहरङ्गे कार्तिके कुटिलोत्थं भूमान्
భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో స్వామివారి మనం పెద అమీరంలో వేంచేసినటువంటి శ్రీ భూ సమేత శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఇది 100వ సంవత్సర వార్షికోత్సవం బ్రహ్మోత్సవం. శతం అంటే 100. ఈ ఒక 100వ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ రోజు నుంచి కూడా ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఈ పూట సాయంత్రం విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, అదేవిధంగా అజస్ర దీపారాధన, రక్షాబంధన, ఋతుక్వరణ, ముత్సంగ్రహణ, అంకురారోపణ, వాస్తు పూజ, వాస్తు హోమం, అదేవిధంగా స్వామివారికి విశేషమైనటువంటి హోమము, అలాగే గరుడ గజ్జలతో విశేషంగా స్వామివారి యొక్క గరుడ ధ్వజ ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణ అనే కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. అటువంటి ఈ బ్రహ్మోత్సవాలు ఎంతో విశేషమైనటువంటివి. ఇది 100వ సంవత్సర బ్రహ్మోత్సవం కావున 50 మంది భక్తులు కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలి. అదేవిధంగా రేపు సాయంత్రం 6:30 నుండి కూడా స్వామివారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో కూడా భక్తులందరూ కూడా అశేషంగా భక్త జనావళి అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క దేవాలయ నిర్మాణం పూర్వకాలం 1925వ శతాబ్దంలో జరిగింది. 1925వ సంవత్సరంలో ముదుండి సింహాద్రి రాజు గారి చేతుల మీదుగా ఈ యొక్క దేవాలయ నిర్మాణం జరిగింది. ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా 1925వ సంవత్సరంలో జరగబడ్డాయి. అలాగే ఇప్పుడు 2025వ సంవత్సరానికి 100 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం. ఈ యొక్క 100 సంవత్సరాల్లో విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం నిర్వర్తించుకుంటూ ఉన్నాం ఈ యొక్క బ్రహ్మోత్సవాలు. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి నివాసంలో అక్రమంగా ప్రవేశించి ఎటువంటి నోటీసులు లేకుండా సోదాలు నిర్వహించడం, విధ్వంసం సృష్టించడంపై పాత్రికేయులు నిరసన గళం వినిపించారు. మండల కేంద్రమైన ఆకువీడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం మధ్యాహ్నం పాత్రికేయులు నిరసన చేపట్టి అనంతరం తహసీల్దార్ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు అంబటి రమేష్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు బీఆర్ కోటేశ్వరరావు, జి వెంకటేశ్వరరావు, ఏ శ్రీనివాస్, చింతా ఆదిశేషు, సర్కార్ తదితరులు పాల్గొన్నారు. ఆకువీడు మండలంలోని పాత్రికేయ బృందం వారందరూ కలిసి అమరావతిలో ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి ఇంట్లో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అక్రమంగా శోభాలు చేస్తున్నారని చెప్పేసి వినతిపత్రం సమర్పించారు. విలేకరుల మీద ఇటువంటి దౌర్జన్యాలను ఆపాలని చెప్పి వినతిపత్రం అందజేశారు. ఈ విషయం అందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, న్యాయం చేయవలసిందిగా విలేకరులందరికీ కోరుతూ వినతిపత్రం ప్రభుత్వానికి నివేదిక పంపుతాం. కనీస నియమాలు ప్రజాస్వామ్యంలో నోటీస్ ఇచ్చి పోలీసులు పిలిచి విషయాన్ని అడగడం అది మర్చిపోయారు. ఇంటికి వచ్చినప్పుడు నోటీస్ ఇచ్చి రావడం రెండోది, అది లేదు. సెర్చ్ వారెంట్ ఉండాలి, అది లేదు. పత్రికా రంగం ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు, అది కూడా చూడలేదు. సాటి మనిషి కంటే హీనంగా ఇంట్లోకి వెళ్ళిపోయి దోపిడీ కంటే దారుణంగా ఇల్లంతా సెర్చింగ్, ఏదో దొంగలను సెర్చ్ చేసినట్టు. ఈ విధానం చాలా తప్పు. ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ఈ విధానాన్ని మేము ఖండిస్తున్నాం. నిర్ద్వంద్వంగా ఆకివీడు పాత్రికేయ బృందం దీన్ని ఖండిస్తుంది. ప్రజాస్వామ్యంలో పత్రికా రంగం 4వ స్తంభం అంటారు. ఆ 4వ స్తంభాన్ని ప్రభుత్వం కనిపించకుండా చేస్తుంది. ఇటువంటి సంఘటనలో, దారుణమైన సంఘటనలో సాక్షి పత్రికా ఎడిటర్ గారిపై ఇంటిపై ఇటువంటి దాడులు చేయటం సిగ్గు చేయటం, ఇటువంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేస్తుంది. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలాగా ఈ రోజు జరిగిన సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి ఇంట్లో సోదాలు అనేవి పత్రికా రంగానికి తీరాని భంగం కింద కనిపిస్తుంది. ఈ రోజున భారత రాజ్యాంగ వ్యవస్థ ఏదైతే 4 స్తంభాల మీద ఆధారపడి ఉందో ఫోర్త్ ఎస్టేట్ గా పత్రికా రంగం కొనసాగబడుతుంది. ఈ రోజున ప్రభుత్వాలు మధ్య, అదేవిధంగా ప్రజల మధ్య ఒక సారథిలా ఉంటున్న పాత్రికేయ రంగాన్ని అణచివేసే ధోరణిలో ఈ రోజు చేస్తున్న ఇటువంటి దుశ్చర్యలని, పాత్రికేయ రంగం మీద జరుగుతున్న దాడుల్ని వైఎస్ఆర్సీపీ పట్టణ కమిటీ తరపున మేము పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాము. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా న్యాయస్థానాలు ఉన్నాయో సుమోటోగా తీసుకుని పత్రికా రంగంపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపివేసే విధంగా వారి తగు చర్యలు తీసుకోవాలని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజున పాత్రికేయ సోదరులు ఎవరైతే ఉన్నారో ఆకివీడు మండలంలో వారందరూ కూడా తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం అయింది. వారికి సంఘీభావంగా ఈ పత్రికా రంగంపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ మేము కూడా వారికి సంఘీభావం తెలియజేయడం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సుబ్బారాయుడు గుడి పునఃప్రతిష్ఠ మహోత్సవం. కోపెల్లవారి సత్రం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరంలో ఘనంగా ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొని కళ్యాణోత్సవాలు ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. రామలింగేశ్వర స్వామి సుబ్బారాయుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. నందమూరి గరువులో శ్రీ రామభక్తాంజనేయ స్వామి కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేసిన పీఎస్సీ చైర్మన్ రామాంజనేయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.